హాయ్ అండి అందరికీ. లోకం తీరు ఎలా అయిపోయిందంటే చాలా బాధాకరం. ఒక్క వ్యక్తి గురించి తెలుసుకోకుండా, కళ్ళతోటి చూడకుండా, చెప్పుడు మాటలు విని ఒక వ్యక్తిని నిందించడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి? ఒక మనిషి గురించి తెలిసి ఉండాలి, లేదా కళ్ళతోటన్నా చూసి ఉండాలి. అబద్ధాలను నిజం చేయడం అంటే చెప్పుడు మాటలు వింటే నిజమైపోతాయి. అబద్ధాల మాటలతోటి మనసులు నొచ్చుకుంటారండి. మనిషి చాలా బాధపడతాడు. అందుకని దయచేసి స్నేహితులలో కానీ, బంధువుల్లో కానీ, ఎక్కడైనా సరే ప్రతి ఫ్యామిలీలో చెప్పుడు మాటలు విని ఎప్పుడైనా సరే ఏ విషయాన్ని కూడా డిస్కషన్ చేయొద్దు. కళ్ళతోటి చూసిన దాన్ని మాత్రమే నిజమని నమ్మి అప్పుడు డిస్కషన్ చేయాలి. మనం చెప్పే మాటలతోటి అవతల వాళ్ళు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. లేనిపోని అన్నీ కల్పితాలు ఒకదానికి ఒకటి ముడివి కట్టి దాన్ని పెద్దదిగా చేసి భూతద్దంలో చూపినట్టు చూపిస్తే అవతల ఉన్న వ్యక్తికి ఎంత బాధ కలిగిస్తుంది చెప్పండి, మీరే చెప్పండి. మంచి మనిషిని సరే, ఒకవేళ మీరు కళ్ళతోటి చూసి ఉంటే అవును ఇది కరెక్టే, అతడు చెప్పింది నిజమే అని నమ్మాలి. చెవులతోటి విని అది నిజమే అని చెప్పేసి ఇంకా 10 మందికి స్ప్రెడ్ చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి మీరే? మీ గుండె మీద చేసుకొని చెప్పండి. కళ్ళతోటి చూసిన దాన్ని మాత్రమే నిజమని నమ్మి చెప్పండి, కానీ చెవులతోటి విన్నదాన్ని నిజమని నమ్మి ఇతరులకు స్ప్రెడ్ చేయకండి. వాళ్ళ జీవితాలతోటి ఆడుకోకండి ఫ్రెండ్స్, సరేనా? ఎవరికైనా సరే, అందరికీ ఫ్యామిలీస్ ఉండరు, అందరం ఒక ఫ్యామిలీ, అందరికీ చుట్టాలు ఉండరు, బంధువులు ఉండరు, స్నేహితులు ఉండరు. కాబట్టి బై మిస్అండర్స్టాండ్ తోటి అవతలి వ్యక్తి ఎంత బాధపడుతుండొచ్చు. మనం చెవులారా విని నువ్వు ఇట్లా కదా అట్లా కదా అని చెప్పి మాట్లాడుకోవడం, 10 మందితోటి చెప్పడం ఎంతవరకు న్యాయం అండి చెప్పండి? అతని హృదయం గాయపరిచినట్టు కాదా? ఆ వ్యక్తి హృదయం గాయపరిచినట్టు కాదా? అతను ఎంత శోభ అనుభవించి ఉంటాడు? దయచేసి ఒకసారి ఆలోచించండి మీరే. ఎందుకంటే మంచిది కాదు, పద్ధతి కాదు. చెవులతోటి విన్నదాన్ని నిజమని చెప్పేసి నమ్మి 10 మందికి స్ప్రెడ్ చేయడం, దానికి ఇంకా తోకలకు తోక పెట్టడం, అంటే ఒకటికి 2 చేసి గోరంత దాన్ని కొండంతగా చూపించి దాన్ని కరెక్ట్ అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేయకండి. కళ్ళతోటి చూసిన దాన్ని మాత్రమే నిజమని చెప్పండి, సరేనా ఫ్రెండ్స్? ఎవరి హృదయాలు బాధపరచొద్దు ప్లీజ్. స్నేహితుల్లో కానీ, బంధువులను కానీ ఎవరిని దూరం చేసుకోవద్దండి. చెవులతోటి విన్నదాన్ని ఎప్పుడు నమ్మకండి, కళ్ళతోటి చూసిన దాన్ని మాత్రమే నమ్మండి, సరేనా ఫ్రెండ్? ఓకే, బాయ్.